ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 8వ వాక్యపు పండుగలలో 6వ సెషన్లోనికి మేము ప్రవేశించుటకు మీరు చూపుతున్న కృపను బట్టి, ప్రేమను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. కేవలము మీరు బలపరిచితే మాత్రమే బలపడి బలమునొంది నాయనా మీ యొక్క మాటలను మేము నేర్చుకొనగలం. అదే బలమును మరొక్కసారి అర్థిస్తూ మీ వాక్యమును మాకు నేర్పించి మమ్మను బలపరచమని మీ ప్రియకుమారుడు మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? ఈ అంశం గురించి మాట్లాడడానికి నాకే కాదు, ప్రపంచంలో ఏ మనిషికి కూడా సాధ్యం కాదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా తన సొంత జ్ఞానంపై ఆధారపడితే, సొంత జ్ఞానముపై ఆధారపడి వాస్తవాలను ఎవరు మాట్లాడలేరు. సత్యమన్నది బహు దూరముగాను లోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగలవాడేవాడు పరిశోధించి. అందుచేత మనిషి జ్ఞానం అన్నది పరిమితమైనది. మనిషికి హద్దులున్నాయి. మనకే, మనిషి అంటే మళ్ళీ ఎవరు అనుకోకుండా మనకే. ఉదయం కూడా ప్రస్తావించాను, మన పరిధి చాలా చిన్నది అని. అందుచేత చిన్న పరిధిలో బతికే మనం పెద్ద విషయాలను నేర్చుకోలేము. అందుచేత జీవితం అంటే తమాషా కాదు. ఇది కేవలం ఒక్క జీవితం మాత్రమే. ఇప్పుడు ఫెయిల్ అయితే సప్లిమెంటరీ రాసుకోవచ్చని పరీక్షలకు ఉండేటువంటి అవకాశం ఇక్కడ లేదు. ఒక్కసారి గుండె చప్పుడు ఆగిన తర్వాత నేను ఫెయిల్ అయ్యాను అని తెలిస్తే, ఫెయిల్ అయినవాడు ఫెయిల్ అయినట్టుగానే భవిష్యత్తు ఉంటుంది. మరొక అవకాశం ఉండదు, ఉండే అవకాశమే లేదు. అందుచేత అవకాశం ఉన్నప్పుడే మనము మన యొక్క ఇంటిని చక్కబెట్టుకోవాలి. అవకాశం అన్నది ఎప్పుడు? మరణించక ముందు ఏ మనిషి అయినా చేయవలసింది ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నట్టుగా మనం చూడగలం. ఒక్కసారి మనము యెషయా గ్రంథం 38వ అధ్యాయం అందులోని మొదటి వచనాన్ని మనసు పెట్టి చదువుకుందాం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని దేవుడు సెలవిచ్చుచున్నాడు. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే మెసేజ్ ఏమో దేవునిది, అందాల్సినది ప్రజలకు. అందించడానికి ఒక దాసుడిని ఆయన ఎన్నుకొని ఆ దాసుని ద్వారా మరొక వ్యక్తికి తెలియజేస్తున్నాడు. ఇక్కడ హిజ్కియా గారికి వర్తమానం అందుతున్నది అని మనం అనుకుంటున్నామేమో, కానీ అది హిజ్కియా గారికి మాత్రమే కాదు, యెషయా గారికి కూడా అప్లై అవుతుంది. ఎందుకంటే మరణం అనేది హిజ్కియా గారికి మాత్రమేనా, యెషయా గారికి రాదా? ఈ వార్తను అందించే యెషయా గారికి మరణం వస్తుంది. ఆయన ఎప్పుడు బ్రతికేవాడు కాదు. కాకపోతే కొంచెం ముందుగా హిజ్కియా గారు సిద్ధపడుతున్నట్టుగా ఆయన ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తుంది. తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు అప్రస్తుతం. మరణం అనేది చెప్పేవాడికి ఉంటుంది, వినేవారికి ఉంటుంది. అక్కడ 2 మాటలు ఉన్నాయి. నీవు మరణమవుచున్నావు మొదటి మాట, బ్రతుకవు అనేది రెండో మాట. ఈ 2 మాటలు నిత్య సత్యాలా? ఈ 2 మాటలు యూనివర్సల్ ట్రూత్సేనా?
ప్రతి తరంలో ఉన్న వారికి ఈ రెండు మాటలు అప్లై అవుతాయా? నాకైనా, మీకైనా, మనకంటే మునుపటి వారికైనా, మన తరువాత వచ్చే తరాల వారికైనా ఈ రెండు మాటలు అప్లై కావా? నీవు శాశ్వత కాలము ఈ భూమి మీద బ్రతుకవు. ఇప్పుడు నేను మీతో ఆ మాట అంటున్నాను, నన్ను కలుపుకొని. మనము భూమి మీద ఎక్కువ కాలము బ్రతుకము. నంబర్ 2, మరణిస్తాము. నంబర్ 3, ఆ మరణించే ముందుగానే, మరణము రావడం కంటే ముందే దేవుడు చెబుతున్నదేంటి? మనం ఏం చేయాలని? మన ఇంటిని చక్కబెట్టుకోవాలి, మన జీవితాన్ని చక్కబెట్టుకోవాలి. చక్కబెట్టుకోవడానికే ఈ మాటలు వినాలి. ఇక్కడేదో సమాచారాన్ని సేకరించి మా ఊర్లో నేను బాగా వాక్యం చెప్పాలని ఇన్ఫర్మేషన్ కలెక్షన్ కోసం కాదు. కొందరికి ఉంటుంది ఆ జబ్బు, బాగా ఇక్కడ నేర్చుకొని మా ఊరికి వెళ్ళి మా ఏరియాలో బాగా చెప్పాలి. అది తర్వాత దేవుడు ఎరుగు. ఊరు వరకు వెళ్ళొద్దు, ఊరికి వెళ్ళిన తర్వాత చెప్పడం కాదు, ఊరు వరకు చేరొద్దు. ఎందుకు? రేపేమి సంభవించునో మనకు తెలియదు. ఈ జీవమే పాటిది ఆవిరి. మన ఆయుష్ ఆవిరి, ఆవలించే లోపు వెళ్ళిపోతుంది. ఈ భయం మనకెప్పుడు ఉండాలి, ఈ జ్ఞానం మనకెప్పుడు ఉండాలి, ఈ వాస్తవం మనకెప్పుడు గుర్తుండాలి. మనిషి అన్నవాడు, ఇప్పుడు బయట కూడా చాలామంది చెప్తారు, పుట్టినవాడు గిట్టక తప్పదు అని. పుట్టాడు కనుక పోతాడు, అంతవరకు బాగానే ఉంది. పుట్టాడు అని తెలుసు, పోతాడు అని తెలుసు, కానీ పోయేలోపు బ్రతుకును చక్కబెట్టుకోవాలని తెలియకపోతే దాని నష్టం భయంకరంగా ఉండదు, దాని నష్టం మామూలుగా ఉండదు. ఎలా చక్కబెట్టుకోగలం? చక్కబెట్టుకునే స్థాయి మంది కాదు, చక్కబెట్టుకునే జ్ఞానము మనకు లేదు. చక్కబెట్టగలిగే శక్తి ఒక్క దేవుని మాటకు మాత్రమే ఉంది. పరమగీతాల గ్రంథము గురించి ప్రస్తావిస్తూ స్టీఫెన్ పాల్ గారు కొంతమంది ప్రతిపాదనలు చేశారని చరిత్రలో జరిగిన ఒక సభ గురించి ఆయన ప్రస్తావించారు. అలా బైబిల్లో కొన్ని పుస్తకాల గురించి ఇలాంటి ప్రతిపాదనలు చేశారు. ఉదాహరణకు ఎస్తేర్ గ్రంథం గురించి కూడా అదే పంచాయతీ. పరమగీతం గ్రంథం, ఒక హెబ్రీ పత్రిక, ఇలాంటి పుస్తకాలు బైబిల్లో ఏవైతే ఉన్నాయో వాటి గురించి చాలా చర్చలే జరిగాయి సభల్లో. కానీ 66 పుస్తకాలలో ఏముండాలి ఏముండకూడదని సంకల్పించింది దేవుడు. ఆయన ద్వారము మూయగా ఎవడు తీయలేడు, ఆయన తెరువుగా ఎవడు మూయలేడు. 66లో ఏముండాలో ఆయన ఫిక్స్ అయిన తర్వాత వాటిని తీసి పక్కన పెట్టగలిగే శక్తి చరిత్రలో ఏ వ్యవస్థకు లేదు. అందుకే అన్ని ప్రయత్నాలు విఫలమయ్యాయి. బిబ్లియాలజీ అని ఒక శాస్త్రం ఉంటుంది, బైబిల్ శాస్త్రం. మేము నడిపే బైబిల్ కాలేజీలో విద్యను అభ్యసించేటువంటి వారు ఈ బైబిల్ శాస్త్రాన్ని నేర్చుకుంటున్నారు. అందులో ఒక్కొక్క మాట ఇక్కడెందుకు 27 పుస్తకాలే, అక్కడెందుకు 39 పుస్తకాలే. చరిత్రలో ఈ 39 పుస్తకాలు కాకుండా పాత నిబంధనలో వేరేవి కూడా ఉండాలన్న ప్రయత్నం ప్రతిపాదనల రూపంలో ముందుకు వచ్చినప్పటికీ
దేవుడు అక్కడ 39నే ఫిక్స్ చేసి, ఆ 39లో వాటినే ఎందుకు ఫిక్స్ చేశాడు? వాటికి ఉన్న ప్రామాణికత ఏమిటి? ఇక్కడున్న 27 పుస్తకాలే దేనికి? ప్రకటన గ్రంథం అన్నది అక్కడే ఎందుకు ఉండాలి? అసలు ఈ 66 పుస్తకాలలో ఉన్న వాక్యాలు లేఖనాలు అయితే, ఈ లేఖనాలకు ఉన్నటువంటి ప్రామాణికత ఏమిటి? ఆ లేఖనాలకు ఉన్నటువంటి అథారిటీ ఏమిటి? ఆ మాటలు చెప్పేటప్పుడు, ఆ మాటలు వినేటప్పుడు గజ్జ 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 వణికిపోయే భయం వేస్తుంటుంది. అసలు ఏమిటి పుస్తకం, ఏమిటి గ్రంథం? స్కూల్ బ్యాగ్లో పాఠ్య పుస్తకాలను వేసుకొని వెళ్ళిపోయినట్టుగా బైబిల్ వేసుకొని వెళ్ళిపోతుంటాం తీసుకొని, ఎక్కడ పడితే అక్కడ పెడుతూ. ఇది మీకు నిరర్థకమైన మాట కాదు, ఇది మీకు జీవమే అనే మాట చదువుతున్నప్పుడు, ఇది మీకు జీవమే, రొట్టె కాదు, రొట్టె కాదు, రొట్టె కాదు. ఆయన నోట నుండి వచ్చు మాట, ఆ మాటే మీకు జీవం, ఆ మాటే మీకు జీవం అనే మాట బైబిల్లో చదువుతున్నప్పుడు ఎప్పుడు అర్థం కావాలని, ఎప్పుడు నాకు అర్థం కావాలని నేనే తప్పించిపోతుంటాను. మీ సంగతి తర్వాత. ఆత్మీయత విషయంలో మనందరం చాలా పసిపిల్లలుగానే ఉన్నామని మరొక్కసారి గుర్తు చేస్తున్నాను. పసిపిల్లలం మనం. బుద్ధి విషయమై పెద్దలుగా ఉండండి అని అన్నాడు కొరింథీ పత్రికలో. కానీ దేవుని జ్ఞానము విషయంలో మనము పెద్దలము కాదు, పసిపిల్లలం. ఎలా చెప్పగలను? పట్టించుకోవాల్సినంతగా దేవుని వాక్యాన్ని మనం పట్టించుకోవట్లేదు కనుక. పసిబిడ్డకు పలకా బలపం ఇవ్వండి, ఏం చేస్తుంది? పసిపాపకు స్లేట్ పెన్సిల్ ఇవ్వండి, ఏం చేస్తుంది? పిచ్చి పిచ్చి గీతలు. పోనీ ఒక బుక్ పెన్ ఇవ్వండి, కొత్త బుక్ ఇవ్వండి, ఇస్త్రీ చేసి ఇవ్వండి, అరగంటగా ఆ పుస్తక రూపం చూడండి. పుస్తకాన్ని ఎలా వాడాలో, పెన్నును ఎలా వాడాలో పసిపిల్లలకు తెలీదు. అక్షరాలు ఎలా రాయాలో పసిపిల్లలకు తెలీదు. ఏ వస్తువును ఎలా చూడాలో పసిపిల్లలకు తెలీదు. వారికి కోపం వస్తే గిన్నెలో అన్నం ఉంటే విసిరేస్తారు, చేతిలో ఏది ఉంటే అది విసిరేస్తారు. అది రిమోట్ తాతన్న వాళ్ళకి సంబంధం లేదు, మొబైల్ బాబా వాళ్ళకి సంబంధం లేదు. పగలగొట్టుడే, పిచ్చగా గీతలు గీయడమే. వస్తువుల విలువ తెలియని వారిని మన కుటుంబాలలో, మన ఇళ్లలో పిల్లలుగా చూస్తాం. వస్తువు విలువ తెలియని వాడు పసివాడైతే బైబిల్ విలువ తెలియని వాడిని ఏమనాలి? పసివాడే. ఆ బైబిల్ గ్రంథములోని దేవుని మాటల విలువ తెలియని వారిని ఏమని పిలవాలి? పసివారే. పురుషులేమి నిన్నటి దినం, స్త్రీలేమి, పిల్లలేమి, అందరూ దేవుని వాక్యాన్ని నేర్చుకోవలసిందే అని బైబిల్ చెబుతోంది. నేర్చుకోవడానికి ఆసక్తి లేని పురుషులు ఆత్మీయ విషయంలో, ఆత్మీయతలో పసిపిల్లలు కాకపోతే ఎవరు? అదే పరిస్థితి స్త్రీలకుంటే పసిపిల్లలు కాకపోతే ఎవరు? 119వ కీర్తనలో ఒక మాట చూద్దాం. 119వ కీర్తన వందవ వచనం, ఎగ్జాక్ట్లీ 100వ వచనం. నీ ఉపదేశములను నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఎవరికంటే? వృద్ధుల కంటే. నాకంటే వయసులో ఎంతో పెద్దవారైన వారు నా కళ్ళ ముందే ఉన్నారు, కానీ
కానీ జ్ఞానం విషయంలో వారికంటే నేనే ముందు స్థానంలో ఉన్నాను. దానికి ఒకే ఒక కారణం, నేను నీ మాటలను, నీ బోధలను, నీ ఉపదేశాలను లక్ష్యము చేయుచున్నాను. లక్ష్యము చేయుచున్నాను అంటే అర్థం ఏంటి? లక్ష్యము చేయుచున్నాను అంటే అర్థం ఏంటి? పట్టించుకుంటున్నాను, చూస్తున్నాను, నా మనసు దానిపై, నీ మాటలపై కేంద్రీకరించాను. ఒక్క 139వ కీర్తనలోని కీర్తనకారుడు తన ఆశను, తన దాహాన్ని, తన ఆకలిని దేవుని మాటల విషయంలో తెలియజేస్తుంటే సిగ్గేసిపోతుంటుంది. దేవుని మాటలపై వాళ్ళకున్న మక్కువ ఎంత ఎక్కువ! అసలు వాళ్ళ జీవితంలో, వాళ్ళ భక్తి విషయంలో వారి దుప్పి నీటివాగుల కొరకు ఆశపడినట్లుగా దేవుని మాటల కొరకు వారు పడుతున్నటువంటి ఆశ, వారికి ఉన్నటువంటి తపన, తృష్ణ, దీనంతటినీ బైబిల్లో చూస్తుంటే నేను ఎక్కడున్నానని అనిపిస్తూ ఉంటుంది, తలదించి సిగ్గుపడుతూ. ఈ పండుగలలో ముఖ్య ఉద్దేశం మళ్ళీ గుర్తు చేస్తున్నాను. ఈ పండుగలలోని ముఖ్య ఉద్దేశమేది? మనం మారాలి. మన ఇష్టాలు వేరు, మన గురి వేరు, మనకున్న ప్రాధాన్యతలు వేరు, మనం పట్టించుకుంటున్నవి వేరు, కానీ మనం పట్టించుకోవలసింది వేరు. నువ్వు విస్తారమైన పనులను పెట్టుకొని విచారము కలిగి ఉన్నావమ్మా, మరియ ఉత్తమమైన దానిని ఎన్నుకున్నది. ఏమిటి ఫీడ్బ్యాక్? యేసుక్రీస్తు ప్రభు ఒకటే కుటుంబంలో ఉన్న ఇద్దరు అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన ఫీడ్బ్యాక్, రిపోర్ట్ మనందరికీ వర్తిస్తుంది. మరియ ఉత్తమమైనది అక్కడే ఉంటుంది. అవసరమైనది ఒక్కటే. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 41, 42. అందుకు ప్రభు, మార్తా మార్తా, నీ పరిస్థితి ఏంటంటే, నీకున్న సమస్య ఏంటంటే, నీవు అనేక పనులు నువ్వు పెట్టుకున్నావు. పైన అదే మాట ఉంటుంది 40వ వచనంలో, మార్తా విస్తారమైన పని ఆమె పెట్టుకుంది, ఎవరో ఇవ్వలా. ఎక్కువ పనులు ఆమె పెట్టుకుంది కనుక పనులు వచ్చాయి. ఆ పెట్టుకున్న పనులలో ఆమె తీరిక లేకుండా అయిపోయింది. సరిగ్గా మనందరి బతుకులు ఇవే. మన నోట నుండి వచ్చే, ఎక్కువ మార్లు మన నోట నుండి వినిపించే మాట, టైం లేదు. దేనికి? టీవీ చూడ్డానికి కాదు, మొబైల్ చూడ్డానికి కాదు, ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు, బైబిల్ చదవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, దేవుని మందిరానికి రావడానికి, దేవుని సన్నిధిలో కనబడడానికి. మనకు నో టైం. ఎందుకు? బిజీ. ముఖం మీద చెప్పాడు, నీ సమస్య ఇదని. దిస్ ఈజ్ యువర్ ప్రాబ్లం. మార్తా 41. నీవు 1 కాదు 2 కాదు, అనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు. తొందరపడితే ఆలోచనలు రావు. ఆగు, కంగారొద్దు, నిలబడి ఆలోచించు. తొందరపడితే, కలవరపడితే తప్పులు ఎక్కువ జరుగుతాయి.
అనేక పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు వాడిపోవును, దేవుని వాక్యము మాత్రమే నిరంతరము నిలుచును. గడ్డి అంటే గడ్డి కాదు, పువ్వు అంటే పువ్వు కాదు. ఈ భూమి మీద మనం అనుభవించే ప్రతిదీ గడ్డే. ఈ భూమి మీద మనం దేన్నైతే ఆశిస్తున్నామో మనం ఆశించే ప్రతిదీ పువ్వే. గడ్డికున్న లక్షణం ఎండిపోవడం, పువ్వుకున్న లక్షణం వాడిపోవడం. ఎండిపోనిది వాడిపోనిది ఒక్కటే, అదే దేవుని మాట, వాక్యం. ఆ వాక్యమే సూటిగా మనతో మాట్లాడుతూ చెబుతున్న మాట, నీవు క్రీస్తు నిమిత్తము బ్రతికితే నీకు భవిష్యత్తు ఉంటుంది. అయితే ఈ భూమి మీద ఆయన కొరకు బ్రతికితే, నమ్మేసి సైలెంట్ అయితే కాదు, ఆయన నిమిత్తము బ్రతికితే ఈ లోకములో కొద్ది కాలం కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు, నిందలు, అవమానాలు, హింసలు, శ్రమలు నీకు ఎదురు కాక తప్పదు. ఈ లోకంలో ఆ శ్రమలలో ఎలా ఉండాలని మనకు తెలిసింది? సంతోషముగా. మత్తయి సువార్త మళ్ళీ 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11-12 వచనములు. నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వమందుండిన ప్రవక్తలను హింసించిరి అనే మాట చదవడానికి, తెలుసుకోవడానికి ఒకవేళ మనకు సోర్స్ లేకపోయింటే అసలు మనకు బతుకు ఎలా బతకాలో తెలిసేది కాదు. ఇది ప్రభువు నేర్పిన జీవితం, ప్రభువు చెప్పిన జీవితం. అయితే ఆయన చెప్పారు, ఆయనే హింసింపబడ్డాడు, ఆయనే ద్వేషింపబడ్డాడు, ఆయనే దూషింపబడ్డాడు. యజమానునికే ఇవి తప్పలేదు. ఈ భూమి మీద మన యజమానునికే, మన నాయకునికే, మన అధిపతికే, మన శిరస్సుకే, మన సర్వానికే, మన మూలానికే, మన రారాజుకే, వాక్యమైన దేవునికే ఈ లోకములో శరీరధారిగా ఉన్నప్పుడు ఇవన్నీ ఎదురయ్యాయి. ఆయనకెదురైన వాటిలో ఒకవేళ మనకెదురైతే అవి చాలా తక్కువ. ఏం చేయమన్నాడు? సంతోషించి ఆనందించుడి. ఏ గ్రంథములో అయితే ఈ విషయాన్ని మనం చదువుకున్నామో మళ్ళీ ఆ గ్రంథములోనికే త్రొంగి చూస్తే ఈ అంశం గురించే స్పెషల్గా ఒక బుక్ ఉందేమో అని అనిపించేలా ఈ 66 పుస్తకాలలో 50వ పుస్తకం కనబడుతోంది. దాని పేరు ఫిలిప్పీ పత్రిక. 66 పుస్తకాలలో ఈ పత్రిక స్థానం 50. తీద్దాం.
క్రొత్త నిబంధనలో 11వ స్థానాన్ని బట్టి ఎక్కువ తక్కువ కాదు, నంబర్ చెబుతున్నాను. క్రొత్త నిబంధనలో 11వ పుస్తకం, 66 పుస్తకాలలో ఇది 50వ పుస్తకం. శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అనే అంశం ఏదైతే ఉన్నదో ఆ అంశము ఈ పత్రిక చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హలో, ఈ పత్రిక చుట్టూ తిరుగుతూ ఉంటుంది, లేదా ఈ పత్రికను కేంద్రంగా చేసుకున్న అనేక పాఠాలు మనము నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం. ఇది సెషన్ నంబర్ 6. ఇప్పుడు మనం పత్రికలోనికి ప్రవేశించడానికి ఒక అడుగు ముందుకు వేస్తూ ఉండగా ఈ ఫిలిప్పీ పత్రికకు ఇంతకు మునుపు మనం మాట్లాడుకున్న 5 సెషన్స్ కూడా మీరు పునాదిగా లేదా పరిచయముగా భావించాలి. ఫిలిప్పీ పత్రిక వివరణ పరిచయం 1 నిన్న సెషన్ 1, పరిచయం 2 నిన్న సెషన్ 2, పరిచయం 3 నిన్న సెషన్ 3, పరిచయం 4 నిన్న సెషన్ 4, పరిచయం 5 ఈరోజు ఉదయం సెషన్ 5. అలా మీరు దాన్ని పరిగణించండి. వద్దాం, స్క్రీన్ మీద చూద్దాం. ఫిలిప్పీ పత్రిక వివరణ ముందుగా పరిచయాన్ని జాగ్రత్తగా చూద్దాం. ఓపెన్ యువర్ బైబిల్స్ వన్స్. 178వ పేజ్ నంబర్. షో ద స్లైడ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫిలిప్పీ పత్రిక వివరణ ప్రారంభం. అందులో ఇప్పుడు మనం ఈ సెషన్లో మాట్లాడుకోబోయేది స్క్రీన్ మీద కనపడుతుంది మీకు. పరిచయం, ఎక్సిజీసిస్ ఆఫ్ ఫిలిపియన్స్, ఇంట్రడక్షన్. పరిచయం. రైట్. ఈ పరిచయంలో మనం ఏంటేంటి చూద్దాం అనేది చూసే ముందుగా ఒక్కసారి ఫిలిప్పీ పత్రిక గురించి తెలిసిన కొన్ని విషయాలు అలా చూసుకుంటూ ముందుకెళ్ళిపోదాం. ఫిలిప్పీ పత్రికలో మొత్తం మీకు 4 అధ్యాయాలు కనబడుచున్నాయి. ఫిలిప్పీ పత్రికలో మొత్తం 4 అధ్యాయాలు కనబడుతున్నాయి. అందులో ఒక్కొక్క అధ్యాయాన్ని మనం చూడగలిగితే మొదటి అధ్యాయంలో 30 వచనాలు కనబడుతున్నాయి, 2వ అధ్యాయంలోనూ 30 వచనాలు కనబడుతున్నాయి, 3వ అధ్యాయంలో 21 వచనాలు కనబడుతున్నాయి, 4వ అధ్యాయంలో 23 వచనాలు కనబడుతున్నాయి. ఇది పుస్తక రూపం. ఆ 4 అధ్యాయాలను పఠించడానికి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. పరిచయం. మీరు అలా నోట్స్ రాసుకుంటారని ఇస్తున్నాను టైం, ఒక 5 సెకండ్ల గ్యాప్ ఇస్తున్నాను. పరిచయము, ఇంట్రడక్షన్. ఈ పరిచయంలో మనం ఒక 5 విషయాలను నేర్చుకోబోతున్నాం. పరిచయములో 5 పాయింట్స్. పరిచయములో 5 విషయాలు. అందులో నంబర్ 1 రచయిత, రైటర్. అందులో నంబర్ 1 రచయిత, రైటర్. రైట్, లెట్స్ బిగిన్. కొన్ని పుస్తకాల గురించి మనం మాట్లాడుకునేటప్పుడు బైబిల్లో రచయిత ఈయన కాదేమో, మరెవరో, ఎవరై ఉంటారో, అందులో పేరు లేదు అని అనిపించేలా కొన్ని పుస్తకాలు కనబడుతూ ఉంటాయి. కొన్ని పుస్తకాలను ధ్యానించేటప్పుడు రచయిత గురించి ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. మనకు రచయిత ఎవరో వెంటనే పట్టుకునే అవకాశం ఉండదు. ఉదాహరణ కిందాక 119వ కీర్తన ఎవరు రాశారు? మనం అలవాట్లో దావీదు గారు అంటాం అంతే. 150 కీర్తనలు దావీదు గారు ఏం రాయలేదు. 119వ కీర్తన ఎవరు రాశారు అని అంటే చరిత్రలో దావీదు గారు అయ్యుండొచ్చు అనేది ఒక మాట, కాదు ఎజ్రా గారు అయ్యుండొచ్చు అనేది మరొక మాట.
వీళ్ళిద్దరూ కాకుండా మరొకరెవరో అయి ఉండొచ్చు అనేటువంటి రకరకాల అభిప్రాయాలు క్రైస్తవ చరిత్రలో కనబడుతూ ఉంటాయి, పండితుల అభిప్రాయం. ఎందుకంటే 119వ కీర్తన ఎవరు రాశారో పైన రచయిత పేరు లేదు. కానీ ఫిలిప్పీ పత్రిక అలాంటి ఇబ్బంది లేదు. ఫిలిప్పీ పత్రికకు అలాంటి ఇబ్బంది లేదు. మొదటి వచనంలోనే ఫిలిప్పీలో ఉన్న మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియును శుభమని చెప్పి వ్రాయునది అని కనబడుతోంది. చూసారా? అందుచేత రైటర్ ఎవరు అనేటువంటి ప్రశ్నకు వెంటనే చెప్పేద్దాం పౌలు గారు అని. ఇక ఆడియన్స్ ఎవరు అని అడిగితే ఫిలిప్పీ సంఘస్థులు. అక్కడ సంఘం ఒకటి ఉంది, ఆ సంఘములోని సంఘస్థులకు ఈ పత్రిక వ్రాయబడింది. ఆ క్లారిటీ మనకు వచ్చేసింది. ఇంకా రైటర్ గురించి ఎక్కువగా మనం స్పెండ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. దాని గురించి మనం అంతగా తర్జన పడాల్సినటువంటి అవసరం అంతకన్నా లేదు. పరిచయంలో మొదటి విషయం రైటర్, ఇట్స్ ఓవర్. వెళ్ళిపోదాం రెండవది, పరిచయంలో రెండవది కాలము మరియు స్థలము. కాలము మరియు స్థలము, డేట్ అండ్ ప్లేస్. రైట్, మనకున్నటువంటి టైం చాలా విలువైంది కనుక దీని గురించి కూడా ఎక్కువగా రకరకాల అభిప్రాయాలు ఉన్న అవన్నీ వెయిట్ లేని అభిప్రాయాలన్న ఉద్దేశంతో నేరుగా నేను ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. కాలము మరియు స్థలము అని అన్నాడు. కాలం, ఫిలిప్పీ పత్రిక వ్రాయబడిన కాలం క్రీస్తు శకం సుమారు 61 నుండి 62 మధ్యలో. 61 నుండి 62 మధ్యలో. స్థలం, రోము నగరంలో హౌస్ అరెస్ట్ అయి ఉండి వ్రాసిన పత్రిక. రోమా సామ్రాజ్యానికి ముఖ్య పట్టణం, కేంద్ర పట్టణం రోమ్ నగరం. రోము నగరంలో హౌస్ అరెస్ట్ అయి ఉండి ఆయన వ్రాసినటువంటి పత్రిక అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 28వ అధ్యాయం 30-31 వచనములు చూద్దాం. 30 and 31. పౌలు 2 సంవత్సరములు పూర్తిగా తన అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చు వారిని అందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన సంగతులు బోధించుచుండెను. ఎక్కడిది? రోమ్. అదే అధ్యాయము 16వ వచనం. అదే అధ్యాయము 16వ వచనం. ఆయన రోమ్లో ఉన్నాడనుటకు వచనం. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. ఈ వచనాన్ని అలానే గుర్తుపెట్టుకోండి. మన రాబోయే వివరణలో, రాబోయే తరగతులలో ఇది కూడా మనకు అవసరం. ఆయన రోమ్ అనే ప్రాంతానికి వచ్చాడు, సైనికులతో కూడా ప్రత్యేకంగా ఉండడానికి సెలవు పొంది ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి హౌస్ అరెస్ట్లో ఉన్నారు. అలాగున ఆయన 2 సంవత్సరాల పాటు 60 నుండి 62 సుమారు ఆ 2 సంవత్సరాల పాటు అక్కడ ఉండగా ఆ 2 సంవత్సరాల కాలంలో అక్కడ నుండి వ్రాసినటువంటి పత్రిక అది రోమ్ ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ లేదా ద ఫస్ట్ ఇంప్రిజన్మెంట్ ఇన్ రోమ్. రోమాలో 2 సార్లు ఆయన చెరలో ఉంటాడు. రోమాలో 2 సార్లు ఆయన చెరలో ఉంటాడు. ఇది మొదటి చెర అని గుర్తుపెట్టుకోవాలి. రోమ్ అనే నగరంలో ఆయన మొదటిసారి చెరలో ఉన్నప్పుడు వ్రాసినటువంటి పత్రిక. మొదటిసారి ఆయన ఆ చెరలో ఉన్నప్పుడు, హౌస్ అరెస్ట్ అయి ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు మొత్తం. ఆ 4టిలో ఒకటి ఇది. మిగిలిన 3 ఏమిటి? ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలేమోను పత్రిక. పౌలు గారు రోమ్ అనే నగరంలో మొదటిసారి చెరలో ఉన్నప్పుడు మొత్తం 4 పత్రికలు రాశాడు. 4టిలో ఒకటి ఫిలిప్పీ పత్రిక కాగా మిగిలిన 3 ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలేమోను పత్రిక. ఆ సమాచారం ఇప్పటికీ చాలు. ఫిలిప్పీ పత్రిక వివరణ ప్రారంభమైంది. పరిచయంలో ఉన్నాం. ఆ పరిచయంలో మొత్తం 5 విషయాలు.
ఒకటి రచయిత అయిపోయింది, 2 డేట్ అండ్ ప్లేస్, కాలము మరియు స్థలము. నంబర్ 3 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నంబర్ 3 ముఖ్య విషయము, మెయిన్ థీమ్. ఈ పత్రికలో మనకు కనబడే మెయిన్ థీమ్ ఏంటి? రాసుకుంటున్నారా? ఈ పత్రికలో కనబడే ముఖ్యమైన థీమ్ ఏంటో 4 అధ్యాయాలు చదవాలా అని ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్క వచనంతో ఫస్ట్ మ్యాటర్ అర్థం చేసేసుకుందాం. 4వ అధ్యాయం ఫిలిప్పీ పత్రిక, 4వ అధ్యాయం. వచనము కూడా 4. వచనము కూడా 4. అందులో పత్రికలోని మెయిన్ థీమ్ అంతా కనబడుతుంటుంది. చూద్దామా? ఫిలిప్పీ పత్రిక 4:4 ఎల్లప్పుడును ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. రిజాయిస్ ఇన్ ద లార్డ్, వన్స్ అగైన్ ఐ సే రిజాయిస్. రిజాయిస్, సంతోషించుడి, సంతోషించుడి, సంతోషించుడి. తినండి, తినండి అని ఎవరితో అంటాం? ఆకలితో ఉన్నవారు, అవసరం ఉన్నవాళ్ళు, ఆకలితో ఉన్నవారు, అవసరంలో ఉన్నవారు. ఆకలి ఆకలి అన్నప్పుడు ఆహారం ఇస్తాం, దాహము దాహం అన్నప్పుడు నీళ్ళు ఇస్తాం. అయితే విచిత్రంగా ఫిలిప్పీ ప్రాంతములో ఉన్న సంఘస్థులకు ఆనందించుడి అనే మాట ఏ టైంలో చెబుతున్నాడో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా ఇంట్లో పెళ్ళి, అందరు ఆనందంగా ఉందాం, మా ఇంట్లో ఒక మంచి బర్త్డే పార్టీ, హ్యాపీగా ఉందాం అని కూడా అంటుంటాం అప్పుడప్పుడు. కానీ ఈ పత్రిక ఆయన వ్రాస్తున్నప్పుడు ఈయనున్న పరిస్థితి కానీ వాళ్ళున్న పరిస్థితి కానీ సంతోషించే పరిస్థితులు ఏమి లేవు, సంతోషించే పరిస్థితులు లేవు. ఇందాకే చెప్పాను, ఆయన హౌస్ అరెస్ట్ అయి ఉండి ఈ పత్రిక రాస్తున్నాడు. మరి వాళ్ళు మొదటి అధ్యాయం 29వ వచనం, మొదటి అధ్యాయం 29వ వచనం, ఏలైనగా మీరు నా యందు చూచినట్టియు నా యందు ఉన్నదని మీరిప్పుడు వినుచున్నట్టియు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. నంబర్ 1 అంటే క్రీస్తు నిమిత్తము బ్రతికితే నాకైనా మీకైనా ఖచ్చితంగా శ్రమలు తప్పవు. అందుకే ఇప్పుడు మీరు శ్రమల్లో ఉన్నారు, అందుకే ఇప్పుడు నేను శ్రమల్లో ఉన్నాను. కానీ నేనైనా మీరైనా చేయవలసిందేమిటి? ఆనందించడం. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ప్రభు ఏం చెప్పాడో అది వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళంటే ముఖ్యంగా నేను మాట్లాడుతున్నది పౌలు గారు. నేను ప్రభునందు ఆనందించుచున్నాను, మీరును ప్రభునందు ఆనందించాలి, ఆనందించాలి. ఎక్కడో వీళ్ళ సంఘం కొంచెం బలహీనపడుతోంది. శ్రమలను బట్టి, చూసే శ్రమలు, వినే శ్రమలు, అనుభవించే శ్రమలు. కొన్ని అనుభవిస్తున్నారు, కొన్ని ఎక్కడో చూస్తున్నారు, మరికొన్ని వింటున్నారు ఎక్కడి నుంచో. మళ్ళీ ఫిలిప్పీ సంఘస్థులు కొన్ని శ్రమలను అనుభవిస్తున్నారు, మరికొన్ని శ్రమలను ఎవరికో జరుగుతుంటే చూస్తున్నారు, మరికొన్ని శ్రమలను ఎవరికో ఎక్కడో జరుగుతుంటే వింటున్నారు. వినే శ్రమలు, చూసే శ్రమలు,
అనుభవించే శ్రమలు, వీటిని బట్టి బలహీనపడే ఛాయలు కొంచెం కనబడుతున్న నేపథ్యంలో పౌలు గారు జారిపోకుండా వారిని పట్టుకొని పత్రిక ద్వారా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఆ మెయిన్ థీమ్ ఏంటో స్క్రీన్ మీద చూద్దాం. ఆన్ ద స్క్రీన్, సంతోషించుటకు ప్రోత్సహించే ముఖ్య విషయం ఈ గ్రంథములో మనకు కనబడుతుంది. We can find a theme of encouraging to rejoice. Theme of encouraging to rejoice. సంతోషించుటకు ప్రోత్సహించే మెయిన్ థీమ్ ఈ పుస్తకములో మనకు కనబడుతుంది. నెక్స్ట్, పరిచయములో ఇప్పటివరకు మనం మాట్లాడుకుంది ముఖ్య విషయము, మెయిన్ థీమ్. ఆయన ఇంకేమన్నా మాట్లాడనివ్వండి, చాలా విషయాలు మాట్లాడతాడు, అవన్నీ మనం చూస్తాం. కానీ ఆ థీమ్ని మర్చిపోకుండా మనం ప్రయాణం చేస్తుండాలి పత్రికలు. ఎగ్జాంపుల్ చెప్పనా? ఇక్కడ జరుగుతున్నది ఏంటి? క్యాంపస్లో వాక్యపు పండుగలు. వాక్యపు పండుగలకు వచ్చిన మనకు ఉదయం బ్రేక్ఫాస్ట్ పెడుతున్నారు, మధ్యాహ్నం లంచ్ ఏర్పాటు చేశారు, సాయంత్రం టీ ఇస్తున్నారు, రాత్రి భోజనం ఇస్తున్నారు. ఇవన్నీ ఉన్నాయి. నీళ్ళు ఉండొచ్చు, ఉండడానికి విడిది ఉండొచ్చు, తినడానికి భోజనం ఉండొచ్చు. కానీ వాట్ ఈస్ ద మెయిన్ థీమ్ హియర్? థీమ్ ఏంటి ఇక్కడ? వాక్యం. వాక్యం. బ్రేక్ఫాస్ట్ ఉండొచ్చు, లంచ్ ఉండొచ్చు, డిన్నర్ ఉండొచ్చు, సప్పర్ ఉండొచ్చు, టీ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ మనందరం ఈ 6 రోజుల పాటు మన మెయిన్ గురంతా దేని మీద ఉంటుంది? వాక్యము. ఆ గురి మీదనే నడుస్తుంటుంది మన ప్రయాణం. అలాగే ఈ పత్రికలో ఏమి చదువుకున్నా రకరకాల విషయాలు మాట్లాడుతుంటాడు, కానీ ఆ మెయిన్ థీమ్ని మిస్ అవ్వకుండా మనం ప్రయాణం చేయాలి. ఇది పరిచయంలోని 3వ విషయం. నంబర్ 4 ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఉద్దేశము, పర్పస్. పర్పస్. ఎందుకు రాశాడు ఈ పత్రిక? సరే, ముఖ్య ఉద్దేశం ఏంటో, ముఖ్య విషయం ఏంటో మనకు అర్థమైంది. అసలు ఈ పత్రిక రాయడానికి ముఖ్యంగా ఆయనకి యొక్క వాతావరణాన్ని కలిగించింది ఏంటి అని చూస్తే, ఈయన రోమ్ అనే ప్రాంతంలో చెరలో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘస్థులు ఆయన పరిస్థితిని విని తెలుసుకుని వారు ఎపఫ్రోదితు అనేటువంటి ఒక సేవకుని ద్వారా వారి యొద్ద నుండి పౌలు గారి అవసరాలు తీర్చడానికి కొన్ని వస్తువులను పంపుతారు. ఆ వస్తువులు అందుకున్న ఆయన వారికి ఒక కృతజ్ఞత పత్రిక రాయాలని ఇష్టపడ్డాడు. స్ట్రెయిట్గా ఈ పత్రిక చూస్తే ఇది ఒక కృతజ్ఞతా పత్రిక, థ్యాంక్స్ గివింగ్ లెటర్ లేదా ఒక థ్యాంక్ యూ లెటర్. వచనాలు చూద్దాం. 4వ అధ్యాయం 18వ వచనం చూద్దాం. 4:18. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమియూ తక్కువ లేకయున్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునయున్నవి. మీరు పంపిన వస్తువులు నాకు అందాయి. నా ఎడల మీకున్న ప్రేమను బట్టి నేను మీకు ఎంతో కృతజ్ఞుడను. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఆయన వ్రాయాలనుకున్నది థ్యాంక్ యూ లెటర్, థ్యాంక్స్ గివింగ్ లెటర్. ఉద్దేశం అది. ఉద్దేశమైతే కృతజ్ఞతలు చెప్పడం, కానీ లోపల థీమ్ మాత్రం ఏం పెట్టాడు? వాళ్ళు ఆనందంగా బతికేలా నేను ఈ పత్రిక ద్వారా వారిని ప్రోత్సహించాలి. థ్యాంక్స్ చెప్పి ఆమెనంటే సరిపోదు ఈ పత్రికలో. థ్యాంక్స్ చెప్పి బాయ్ అని చెప్తే కుదరదు ఈ పత్రికలో. ఫిలిప్పీ అనే ప్రాంతము నుంచి ఎవరైతే ఆయన దగ్గరకు వచ్చారో,
వారి ద్వారా సంఘ పరిస్థితులను, అక్కడున్నటువంటి సామాజిక పరిస్థితులను తెలుసుకున్న ఆయన ఈ పత్రికలో కృతజ్ఞతలు చెప్పి క్లోజ్ చేస్తే కుదరదు. ఈ పత్రిక చదివిన తర్వాత వారు దేవుని కొరకు గొప్పగా నిలబడాలి, శ్రమలలోనూ ఆనందంగా ఉండాలి అని ఆయన ప్రాక్టికల్గా తననే ముందుంచుకొని అనేక విషయాలు రాస్తూ ఉంటాడు. సో మెయిన్ థీమ్ అది, కానీ పర్పస్ ఇది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది పాయింట్ నెంబర్ 4. పరిచయంలో మొత్తం 5 విషయాలు అన్నాను, 4 అయిపోయాయి. 5వ విషయం చూద్దాం. 5 ఆన్ ద స్క్రీన్. ఈ పత్రిక వ్రాయుటకు దానికంటే ముందు ఉన్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేషన్ కూడా మనకు అవసరం. చారిత్రక నేపథ్యము, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, చారిత్రక నేపథ్యము. రైట్. ఈ ఫిలిప్పీ ప్రాంతానికి సంబంధించిన ఒక చారిత్రక నేపథ్యం అవసరమైనంత వరకు మనం మాట్లాడుకుందాం. కెన్ యూ షో అ మ్యాప్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? పౌలు గారు ప్రయాణం చేసిన ప్రదేశంలో ఒక మ్యాప్ ఉంటుంది. మాసిదోనియా అనేది దేశం. మాసిదోనియా దేశములో స్క్రీన్ మీద కనపడుతుంది మీకు ఫిలిప్పీ అనే ప్రాంతం కనపడుతుంది. చూడండి, చూపిస్తున్నాడు. ఫిలిప్పీ అనే ప్రాంతం కనబడుతుంది. ఈ ప్రాంతానికి ఒరిజినల్గా ఒకప్పుడున్న పేరు క్రినైడిస్. చూపించు. క్రినైడిస్ స్పెల్లింగ్ రాసుకుంటారు. CRENIDES లేదా KRENIDES. ఒకప్పుడు దీని ఒరిజినల్ పేరు క్రినైడిస్. అయితే క్రీస్తు పూర్వము సుమారు 356లో, క్రీస్తు పూర్వము సుమారు 356లో మాసిదోనియా ప్రాంతానికి చెందిన ఫిలిప్ అనేటువంటి ఒక ఆయన రాజు, ఆయన్ని సెకండ్ ఫిలిప్ అని పిలుస్తారు. ఈయన గ్రీకు వీరుడిగా పేరుగాంచిన అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి. అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి ఆయన ఫిలిప్ II ఆఫ్ మాసిడోనియా అని అంటారు. స్క్రీన్ మీద చూపించు. క్రీస్తు పూర్వము 356 సుమారు ఆ ప్రాంతంలో ఫిలిప్ II ఆఫ్ మాసిడోనియా, మాసిడోనియాకు చెందిన 2వ ఫిలిప్పు. ఈయన అలెగ్జాండర్ చక్రవర్తి యొక్క తండ్రి. ఆయన ఈ పట్టణానికి క్రినైడిస్ అనే పేరును తీసేసి తన పేరు పెట్టుకున్నాడు ఫిలిప్పీ అని. అంటే ఇది ఫిలిప్పుకు చెందిన పట్టణం అని ఆయన ఉద్దేశం. ఇది ఫిలిప్పుకు చెందిన, ఫిలిప్పుది, నాది అనే జెండా అక్కడ పాతడానికి తన పేరు పెట్టుకున్నాడు ఫిలిప్పీ అని. అది చారిత్రక నేపథ్యం. అయితే గ్రీకుల పరిపాలన అయిపోయిన తర్వాత, అలెగ్జాండర్ అంటే గ్రీకు సామ్రాజ్యం, గ్రీకుల సామ్రాజ్యం అయిపోయిన తర్వాత ఆ ప్రాంతం రోమా సామ్రాజ్య పరిధిలోనికి వచ్చేసింది. రోమా సామ్రాజ్యము పరిధిలోనికి ఈ ప్రాంతం వచ్చేసింది. అప్పుడు కైసర్ ఔగుస్తు అని లూకాసు వార్త 2లో మనకు కనపడతాడు ఒక ఆయన కదా, ఆగస్టస్ సీజర్ ఎవరైతే ఉన్నారో ఆయన క్రీస్తు పూర్వము సుమారు 32, క్రీస్తు పూర్వము సుమారు 32 ప్రాంతములు. దీనికి సంబంధించి అటు ఇటు డేట్స్ చెప్తుంటారు. ఎక్కువ శాతం 32 BC అని కూడా చూపిస్తుంటారు. ఆ టైంలో ఆయన ఈ పట్టణానికి, ఫిలిప్పీ పట్టణానికి, ఇది ఒక రోమియుల ప్రవాస స్థానం. అంటే రోమన్ కాలనీగా దానికి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వడం జరిగింది, ప్రత్యేక హోదా. అంటే రోమన్ ఆర్మీలో, రోమా సైనికులలో ఎవరైనా రిటైర్ అయితే వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఎక్కువగా నివసించేవారు. రిటైర్డ్ సోల్జర్స్ ఎక్కువగా, రోమన్ రిటైర్డ్ సోల్జర్స్ ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉండేవారు. ఇక ఏ ప్రాంతానికైనా స్పెషల్ స్టేటస్ కనుక రోమా సామ్రాజ్యం ఇస్తే ఆ ప్రాంతంలో పుట్టిన వారికి పుట్టుకతోనే రోమన్ సిటిజన్షిప్ అనేది న్యాచురల్గా వస్తుంది. దీన్ని ఆ ప్రాంతములోని రోమియుల ప్రత్యేక ప్రవాస స్థానం అని బైబిల్లో చెప్పబడింది. 16వ అధ్యాయం చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం.
11, 12 వచనములు చూద్దాం. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సముద్రాకేకును మరునాడు నెయపొలికిని అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమియుల ప్రవాస స్థానమునై ఉన్నది. రోమన్ కాలనీ అని పిలుస్తారు. రోమియులకు ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన పట్టణం. ఎప్పుడైతే ఒక రోమా ప్రవాస స్థానము కలిగినటువంటి రోమన్ కాలనీగా పేరుగాంచినటువంటి పట్టణాలలో ఎవరైనా పుడితే వారికి సహజంగానే రోమన్ సిటిజన్షిప్, పౌరసత్వం అనేది వస్తుంది. ఎవరైతే రోమా పౌరులుగా ఉంటారో వారికి ఉండేటువంటి ప్రివిలేజెస్ ఏంటంటే, నెంబర్ 1, వాళ్ళు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి వాళ్ళు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. ఇది మాత్రమే కాకుండా వాళ్ళు సొంతంగా ఆస్తులు కలిగి ఆ ఆస్తులను వారు అమ్ముకోవచ్చు, ఆస్తులను కొనుక్కోవచ్చు. రోమా సామ్రాజ్యంలో మిగిలిన వారికి అలాంటి ఆప్షన్ లేదు. సొంతంగా ఆస్తులు కలిగి ఉండొచ్చు, వారికి ఉన్న ఆస్తులను అమ్మొచ్చు, వేరే ఆస్తులను కొనొచ్చు. అలాంటి ప్రివిలేజ్ వారికి ఉంటుంది. పోతే వారికి ఏవైనా వివాదాలు ఉంటే నేరుగా రోమన్ కోర్టులో అప్పీల్ చేసుకోవడానికి వారికి అవకాశం ఉంటుంది. అందరికీ అవకాశం ఉండదు. రోమన్ కోర్టులో నేరుగా అప్పీల్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. పోతే విచారణ లేకుండా ఏ రోమా పౌరుని కూడా, ఈవెన్ రోమా న్యాయాధిపతులు కూడా బంధింపజేయడానికి, రోమా సహస్రాధిపతులు, శతాధిపతులు, సైనికులు ఎవరు కూడా బంధించడానికి, విచారణ చేయడానికి, హింసించడానికి, విచారణ చేయడానికి అంటే ఇంట్రాగేషన్ పేరుతో వాళ్ళు ఎలా పడితే అలా వారిని బంధించి కొట్టి ఇన్ఫర్మేషన్ లాగడానికి అవకాశం లేదు. విచారించాలి పద్ధతి ప్రకారం, అంతేగాని వారిని శిక్షిస్తూ విచారించడానికి న్యాయాధిపతులకు కూడా అవకాశం లేదు, అనుమతి లేదు. ఉద్యోగాలే పోతాయి. కొన్ని సందర్భాలలో దాన్ని మరణశిక్ష కూడా విధిస్తారు. ఒక రోమా పౌరుడిని మీకు ఇష్టం వచ్చినట్టుగా ఎలా పడితే అలా ఆ పౌరుడితో ఎలా వ్యవహరించారని పౌలు గారి జీవితంలో ఇది చాలా మనం చూస్తాం. విచారణ లేకుండా పౌలు శీలను బంధించి చెరసాలలో వేసి వారికి చిత్రహింసలు కలుగజేసింది ఈ పట్టణంలోనే. విడుదల చేయమని న్యాయాధిపతులు ఆజ్ఞ చేసినప్పుడు ఆయన లా సెక్షన్స్ మాట్లాడి విచారణ లేకుండా మమ్మల్ని లోపలికి వేసి రహస్యంగా ఈరోజు విడుదల చేయడానికి మీకు అనుమతి ఉందా అనేసరికి గుండెలు పగిలాయి న్యాయాధిపతులకు ఈ ప్రాంతంలోనే. పోతే హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడుతున్నాం ఈ పత్రిక వెనుక. ఈ ప్రాంతం సహజంగా అందరూ చెప్పే మాట, యూరప్ ఖండంలో మొట్టమొదట సంఘస్థాపన జరిగింది ఈ ప్రాంతంలోనే. యూరప్ ఖండంలో మొట్టమొదట సంఘస్థాపన, క్రీస్తు సంఘస్థాపన జరిగింది ఈ ప్రాంతంలోనే. ఎందుకంటే పౌలు గారి ప్రయాణాలు చదివితే అదే మనకు అర్థమవుతుంది. అందులో భాగంగా ఈ ప్రాంతానికి పరిచర్యకు వెళ్ళిన వారు పౌలు గారితో పాటు లూకా గారు, శీల గారు, తిమోతి గారు, ముగ్గురు. పౌలు గారితో పాటు ముగ్గురు స్క్రీన్ మీద కనపడుతున్నారు చూడండి. పౌలు గారు, శీల గారు, లూకా గారు, తిమోతి గారు ఈ ప్రాంతానికి సువార్తను మోసుకెళ్ళిన వారు. ప్రధానంగా పౌలు గారు, వెనకల ఈ ముగ్గురు. ఓకే. పోతే ఈ ప్రాంతంలో మొట్టమొదట ప్రభువును అంగీకరించింది ఒక స్త్రీ, ఆవిడ పేరు లూదియా. ఈ ప్రాంతంలో మొట్టమొదట ప్రభువును స్వీకరించింది ఒక స్త్రీ, ఆవిడ పేరు లూదియా. నదీ తీరమున ప్రార్థన జరుగుచుండగా వీళ్ళు వెళ్ళి అక్కడ వాక్యం ప్రకటించారు. బైబిల్లో ఉంటుంది అన్నమాట. అదే 16వ అధ్యాయంలో నదీ తీరమున 13వ వచనం, విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అంటే దాని అర్థం ఆ రోజుల్లో యూదులకు సమాజ మందిరాలు ఉండేవి కూడుకోవడానికి. ఈ పట్టణంలో వారు నదీ తీరాన కూడుకున్నారు అని అంటే అక్కడ సమాజ మందిరాలు యూదులకు లేవు అని, యూదులు తక్కువ సంఖ్యలో ఉన్నారని. ఈ లూదియా అనేటువంటి ఆవిడ అన్యురాలైన యూద మతాన్ని స్వీకరించి ప్రార్థనలో వెళ్ళి కూర్చొని ఉండగా అప్పుడు క్రీస్తు ప్రతినిధులుగా మెస్సీ అంటే తెలియని ఆ బృందానికి వెళ్ళి క్రైస్తవులైనటువంటి పౌలు గారు, శీల గారు, లూకా గారు, తిమోతి గారు వెళ్ళి ఆ నదీ తీరాన వాక్యం చెబితే నజరేయుడైన యేసును క్రీస్తుగా, మెస్సీగా స్వీకరించిన మొట్టమొదటి వ్యక్తి లూదియా. ఒక వ్యాపారస్తురాలు. ఆవిడ వెంటనే తన కుటుంబీకులను కూడా మార్చుకున్నట్టుగా కింది వచనాల్లో మనం చూస్తాం.
అదే పట్టణంలో ప్రభువును స్వీకరించిన మరొక కుటుంబం, ఒక జైలర్స్ ఫ్యామిలీ, చెరసాల నాయకుడు ఆయన కుటుంబం. ఈ రెండు కుటుంబాలను ఒకసారి స్క్రీన్ మీద జస్ట్ చూద్దాం. లూదియా గారు మరియు ఆవిడ కుటుంబం, చెరసాల నాయకుడు మరియు ఆయన కుటుంబం. రైట్. బహుశా ఒకవేళ పుతోను అను దయ్యము పట్టిన ఒక యంగ్ గర్ల్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి బాగుపడింది కనుక ఆ అమ్మాయి కూడా బహుశా ప్రభుని స్వీకరించి ఉండొచ్చేమో అని మనం ఊహించుకోవచ్చు. ఆ మాట ఎందుకు ప్రస్తావించానంటే, ఫిలిప్పీ సంఘంలో ప్రారంభంలో ఒక వ్యాపారస్తురాలు, ఒక ఉద్యోగి, ఒక సామాన్యురాలు, ఇలాంటి వారు నెమ్మదిగా సంఘములో పోగు చేయబడ్డారు. ఎందుకంటే మనకు మాసిదోనియా సంఘాల గురించి అకయ ప్రాంతంలో ఉన్న వారికి పత్రిక వ్రాస్తున్నప్పుడు కూడా వారు నిరుపేదలైనను అనే మాట ఉంటుంది మాసిదోనియా ప్రాంతంలోని ప్రజల గురించి. తెలుసు కదా? ఎస్ ఆర్ నో? ఎస్. నిరుపేదలున్న సంఘం అని అంటే ఒక జైలర్ని మనం నిరుపేద అని అనడానికి వీల్లేదు, ఒక బిజినెస్ ఉమెన్ని మనం నిరుపేద అనడానికి వీల్లేదు. అంటే వీళ్ళిద్దరితో పాటు నెమ్మదిగా సంఘంలో ఎవరు యాడ్ అయ్యారని మనకు అర్థమైపోతుంది. పేదలు కూడా, సామాన్యులు కూడా, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, పేదలు, అందరితో కలిసి ఉన్నటువంటి డిఫరెంట్ కల్చర్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా, డిఫరెంట్ కేటగిరీస్కి చెందిన వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో నెమ్మదిగా సంఘముగా వాళ్ళు తయారయ్యారు అని మనము భావించవచ్చు. ఆ సంఘానికే ఈ ఫిలిప్పీ పత్రిక రాయబడింది. ఏ సంఘానికైతే ఈ పత్రిక రాయబడిందో అందులో బిజినెస్ పీపుల్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ కామన్ పీపుల్ అందరూ మిక్స్ అయ్యి ఉన్నటువంటి ఒక సంఘం అని మనము ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం భావించవచ్చు అని చెప్పడానికి ఈ పాయింట్ని ఇక్కడ మెన్షన్ చేశారు. రైట్. అయితే ఇదే మాసిదోనియాలో తెసలోనిక అనే ప్రాంతం ఉంది, ఇదే మాసిదోనియాలో బెరయ అనే ప్రాంతం ఉంది. కానీ ఈ ఫిలిప్పీ సంఘం ఇచ్చుటలోను సహాయము చేయటంలోనూ మిగిలిన సంఘాల కంటే ముందు వరుసలో ఉన్నట్టుగా వీరిని గురించి పౌలు గారు సాక్ష్యం పలుకుతూ ఉంటాడు. అలాంటి సంఘం శ్రమలలోనికి నెమ్మదిగా జారిపోతుంటే ఆ వార్తనందుకున్న ఆల్రెడీ శ్రమల్లో ఉన్న ఆయన వారికి చెబుతున్నాడు, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. రిజాయిస్, లెట్ us రిజాయిస్ ఇన్ ద లార్డ్. ఆ మెయిన్ థీమ్ని ఈ థ్యాంక్స్ గివింగ్ లెటర్లో ఇలాంటి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి పట్టణంలో ఈ సంఘానికి ఎలా ప్రజెంట్ చేస్తున్నాడు అన్నదే ఆ ప్రజెంటేషన్లో మనం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎలా ఉన్నాయి అన్న వాటిని త్రవ్వి తీసుకోవడానికే మన ప్రయాణం ప్రారంభమైనది. ఫిలిప్పీ పత్రిక వివరణ ప్రారంభం. ఆ ప్రారంభంలో ఈ సెషన్లో మనం చూసినది పరిచయం. ఒక్కసారి పరిచయంలో మనం ఏం చూసామో అలా నెమ్మదిగా స్పీడ్గా చూసేద్దాం. ఫిలిప్పీ పత్రిక వివరణ ప్రారంభమైంది. అందులో మొత్తం 4 అధ్యాయాలు. మొదటి అధ్యాయంలో 30 వచనములు, రెండవ అధ్యాయంలో 30, మూడవ అధ్యాయంలో 21, నాలుగవ అధ్యాయంలో 23. ముందుగా పరిచయం. అందులో 5 విషయాలు. మొదటిది రచయిత గురించి, రెండవది కాలము మరియు స్థలము గురించి, 3 ముఖ్యమైన విషయము మెయిన్ థీమ్ ఏంటో చూసాం, అది సంతోషించుటకు ప్రోత్సహించే ముఖ్య విషయం కనబడుతుంది. నెంబర్ 4, ఎందుకు రాశాడు ఈ పత్రిక, పర్పస్. ఇది ఒక కృతజ్ఞతా పత్రిక, థ్యాంక్స్ గివింగ్ లెటర్. ఇక దీనికంటూ ఒక చారిత్రక నేపథ్యం ఉంది, అది కూడా సమాచారం కొరకు మనం తీసుకున్నాం. ఈ ప్రాంతంలో పరిచర్య ఎలా ప్రారంభమైంది అన్నది మనం చూసాం. పౌలు గారు, శీల గారు, లూకా గారు, తిమోతి గారు అక్కడికి దేవుని చేత పంపబడి ఆ ప్రాంతంలో సంఘస్థాపనకు దేవుని చేత నడిపించబడిన చరిత్ర దీని వెనుకలుంది. వారి ద్వారా సంఘం స్థాపించబడింది. ఆ తర్వాత జరిగిన ఎన్నో పరిస్థితుల నడుమ పౌలు గారు ఇప్పుడు రోమ్ అనే ప్రాంతంలో హౌస్ అరెస్ట్ అయి ఉండి ప్రభు నిమిత్తం అక్కడ ఉండగా వీళ్ళు పంపిన వస్తువులు తీసుకుని వాళ్ళకు కృతజ్ఞత పత్రిక వ్రాస్తూ తను అనుకున్న మెయిన్ థీమ్ని ఈ పత్రికలో పెట్టి పంపిస్తున్నాడు. అది వాళ్ళ కొరకు కాదు. విషయం ఏంటంటే చరిత్రలో తరువాత ఎందరో క్రైస్తవ పండిత పితరులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప
గొప్ప బిషప్స్, గొప్ప గొప్ప సంఘపితరులు వాళ్ళందరూ ఈ పత్రికను బట్టి ఎంతో ప్రోత్సహించబడినట్టుగా వారి పుస్తక రచనలలో వారు తెలియజేశారు, వాళ్ళ పత్రికలలో వాళ్ళు తెలియజేశారు. చరిత్రలో ఎందరినో నిలబెట్టిన ఒక శక్తివంతమైన పత్రికనే ఈ వాక్యపు పండుగలలో మనము పఠించడానికి, ధ్యానించడానికి మనసులు సిద్ధం చేసుకొని ప్రయాణాన్ని ప్రారంభించాం. భోజనానికి విరామం తీసుకుందాం. భోజనం తర్వాత మధ్యాహ్న వేళ సెషన్స్లో దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, 2వ రోజు ఉదయకాలపు బైబిల్ తరగతులను మీరు దీవించినందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఎంతో ఆసక్తితో ప్రతి ఒక్కరు కూడా మీ మాటలు వింటుండగా నాతో పాటు వారు, వారితో పాటు నేను, మేమందరము కలిసి పరిశుద్ధమైన మీ పాదముల చెంత భయభక్తులతో మా ఆత్మలను రక్షించుటకు, శక్తిగల మీ మాటలను నేర్చుకున్నటకు, మంచి విద్యార్థులుగా మీ ఎదుట మేము కనబడుటకు సహాయము చేయమని, మమ్మల్ని బలపరచమని యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములోనే ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.